ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే సోమవారం, టైం వచ్చేసి 7 అవుతుంది. చూడండి, టైం వచ్చేసి 7 అవుతుంది. నేను 6:30కి లేచినాం. మొత్తం ఇల్లు అంతా ఊడ్చి చూసినాం. ఇది లిక్విడ్ వేసి తుడుతాను మొత్తం. ఇప్పటికీ 2 సార్లు అయింది. హాల్ ఒకటేసారి అయింది, కిచెన్ కూడా 2 సార్లు అయింది, హాల్ మాత్రం ఇప్పటికి 2 సార్లు అయింది. ఇది 3వసారి తుడుతాను. మొత్తం చిక్కగా తుడుతాను. కొన్ని బౌళ్ళు కూడా ఉండే, బౌళ్ళు కూడా కంప్లీట్ అయిపోయినాయి. మా మేడం లేచింది, బౌళ్ళు ఇవన్నీ దోమింది, వర్క్ చేసింది. మళ్ళీ మా పాప కొంచెం మెసిల్ అయితే లోపలిగా బెడ్రూమ్లో అయింది. ఒక్కసారి మెసిల్ అటు అయిపోయాక ఒకసారి ముగ్గేసిన తర్వాత ఇక వర్క్. ఇవాళ సోమవారం ఎట్లయినా ఖచ్చితంగా ఎంత తొందరగా పని చేసినా 8 లోపు కావాలి. ఫ్రెష్ అప్ అంతే, దీపాలు వెలిగించి దీపాలు అయితే వెలిగించేసిన. టైం వచ్చేసి నేను 7కి ఇల్లు మొత్తం తుడిచిన కదా. ఇప్పుడు టైం వచ్చేసి 7:35 అవుతుంది. ఈ వాటర్ క్యాన్ ఒకటి కడగాలి, బిందె కడగాలి. నిన్న సండే కాబట్టి కొంచెం చికెన్ అవి నాన్ వెజ్ ఉండే బాటిల్ అన్నీ నీస్ ఉన్నాయి కాబట్టి కొన్ని బాటిల్ కడుక్కోవాలి. కొన్ని బాటిల్ కడుక్కొని పెట్టేసుకోవాలి. మా మేడం ఏం చేస్తుంది చూద్దాం. బట్టలు మడత పెడతాను మా మేడం. మా పాప అయితే పండుకోలే, ఇప్పుడు పండుకున్నది చూపియా నేను. ఇప్పుడు మా మేడం అయితే ఇంకా అది అవసరం లేదు, మడతపెట్టి పెట్టేసేయాలి అక్కడ. వాటర్ క్యాన్ మొత్తం నీట్గా కడిగేసుకుంటా. ఇది ఎందుకంటే నిన్న మేము సోమవారం శనివారం డైలీ ఖచ్చితంగా కడుక్కుంటాం, వారానికి 2 సార్లు. ఎందుకంటే సోమవారం రోజు అంటే సండే రోజు అదొకటి ఇదొకటి చికెన్ ముడతాం కాబట్టి నీట్గా మళ్ళీ క్లీన్ చేసేసుకుంటాం. ఇక సాటర్డే అంటే ఫ్రైడే రోజు కూడా ఒక్కొక్కసారి చికెన్ తింటాం కాబట్టి ఫ్రైడే రోజు చేసుకోకపోయినా కానీ బుధవారం అయితే ఖచ్చితంగా చికెన్ అన్న కొడుగుడ్లని ఎక్కడన్నా ముట్టుకుంటాం కాబట్టి ఇవన్నీ చూస్తాం. ఇక నిన్న మా పాప మేము బోటి కూరను కొంచెం అన్నుకునేది ఉండే. ఇవన్నీ బాటిల్ అన్నింటినీ పట్టుకున్నది. ఈ బాటిల్ అన్నింటినీ నీట్గా కడుక్కోవాలి సబ్బుతోని. కడుక్కున్న తర్వాత ఒక 4 బాటిల్ పోగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనుకో. ఇవాళ సోమవారం కాబట్టి నాకు యూజ్ అవుతాయి అట్లని. ఇది కొంచెం ఎట్లా అంటే ఈ పొద్దుల లేవబుద్ధి అది. ఎందుకంటే లేకపోయేసరికి అంతా నిడుగా మత్తు ఉంటుంది అన్నాడు పొద్దుల లేస్తే. కానీ మరి ఇప్పుడు పొద్దుల లేవంది మాకు పని కాదు. మా బిడ్డ ఎందుకంటే 8కి 7:30 లోపు లేస్తారు. అందుకని చెప్పి మా బిడ్డ లేచేలోపు పని అంతా కంప్లీట్ చేసుకోవాలి. లేకపోతే అంటే పని అంటే ఫస్ట్ ఇల్లు మొత్తం ఓడ్చి చేసి దీపం అయితే వెలిగించి రెడీగా ఉండాలి. ఎందుకంటే దీపం వెలిగించకపోతే మా బిడ్డ లేచింది అనుకో, మా మేడం ఎత్తుకొని పని చేసుకొని మళ్ళీ నాకు కూడా పని తొందరగా కాదు. అందుకని చెప్పి అయిపోయింది. ఫిల్టర్ అయితే కడిగేసిన. ఇంకొక బిడ్డ కూడా ఉన్నది, బిడ్డ కూడా కంప్లీట్ కడిగేసిన అనుకో. ఇక 2 ఒకటేసారి క్యాన్ లేపి ఒకటేసారి వేసుకోవచ్చు అట్లా. ఇలా కూర వచ్చేసి కొన్ని బెండకాయలు ఉన్నాయి. ఆ బెండకాయలు అండాలి. కొయ్యనైతే కోస్తా ఫస్ట్ బెండకాయలు. మరి పులుసు పెట్టి అండుడా లేకపోతే అదేంటిది ఫ్రై అండుదా అన్నది నాకు గుర్తులేదు. ఇప్పుడు నీళ్ళ క్యాన్ అయితే తీసుకొని వస్తా ఒకటి. నన్న నీళ్ళే కానీ కొంచెం మనకు ఫిల్టర్ ఉన్నది కాబట్టి పెళ్ళప్పుడు పెట్టిన ఫిల్టరే అది. ఇక బిందెలో కంప్లీట్గా పోసేసుకోవచ్చు. ఫిల్టర్ నాకు ఫిల్టర్ పెట్టేసిన ఆల్రెడీ. ఇది కొంచెం తొందరనే ఫిల్టర్ కావడానికి నేను దీన్ని కూడా లోపల ఉన్న కాయలు కూడా మంచిగా కడిగిన. ఇప్పుడు నేను 3 బాటిల్ మంచిగా వాష్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టడానికి అయితే ఫస్ట్ అయితే వాష్ చేస్తా, తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టడానికి అయితే అవి అయితే ఫిల్టర్ అందరి ఫ్రిడ్జ్ కాదు కదా. అందుకని చెప్పి కాకపోయినా కానీ మనం ఇదేంటిది అది గంగ వాటరే కాబట్టి మనం దాన్ని కూడా ఫిల్టర్ చేసుకోకపోయినా ఏం కాదు. ఇప్పుడు మనకు ఫిల్టర్ ఉన్నది కాబట్టి ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ లేకపోతే డైరెక్ట్ అవే చేసుకున్నాం కదా. మళ్ళీ మాకు మురికి మాకు డైరెక్ట్ అవే అయిపోతాయి. అందుకని పాలు వచ్చినాయో లేవా అని మా మేడం పోతాంది. కానీ నాకు తెలిసి ఇంకొక 5 నిమిషాలు అయితే 8 అవుతుంది. వచ్చినాయి అయితే బాటిల్ అయితే కడిగి ఇక్కడనే పెట్టేసిన. మళ్ళీ ఎందుకనంటే కొంచెం వాటర్ మంచిగా కడిగిన అన్నట్టు కొంచెం ఫ్లో అయినా కానీ వాటర్ వాష్ బిన్ లో వాడేటట్టు అయితే చేసిన. ఇప్పుడు బెండకాయలు తీస్తా. మరి బెండకాయలు కొయ్యమంటదా లేకపోతే మా అమ్మతో మా మేడం మాట్లాడుతుంది. ఎందుకంటే కింద ఇప్పుడు మేము 5 ఫ్లోర్లు ఉంటాం, మా అమ్మలు కింద ఉంటారు కాబట్టి ఏమన్నా కర్రీ వేసి ఇచ్చింది కావచ్చు. కర్రీ వేసి ఇచ్చింది, పప్పును
చారు చేసిందట, కొంచెం వేసి ఇచ్చింది. ఇప్పటికైతే పొద్దుగాల మందం అయితే మా మేడం పప్పు చారు అయితే సరిపోతాయి, కానీ నేనైతే ఖచ్చితంగా ఇప్పుడు కర్రీ అనుకున్నాడు కాబట్టి ఒకసారి అయితే చూద్దాం. బెండకాయలు అయితే అడిగినా నేను, మా మేడం అయితే వచ్చింది. ఏమేమి ఇచ్చింది? ఇగో నిన్న పాలు రాలే కదా, పాల బదులు పెరుగు వచ్చిందంటే పెరుగు తీసుకున్నారు. పెరుగు మంచిగా ఉండదు, చక్కగా వేసి ఇచ్చే డబ్బులు తగ్గించే వాళ్ళు పెరిగి ఇచ్చింది నాయన. బెండకాయలు అయితే కోసేస్తాను నేను ఇప్పుడు. చాయ్ పెడతాను, మా మేడం చాయ్ పెడుతుంది. చాయ్తో ఏం ప్రాబ్లం ఏం లేదు మనకు. నేనైతే ఎప్పుడు తాను చేసిన కదా, కూర అయితే తాండేసుకున్నా. ఈ బెండకాయ రాత్రి మా బిడ్డ వండుకోలేదు. చింతపండు 2 సార్లు కదా ఇవాళ. చింతపండు నేనే, అది కూర నేనే అండు. డబ్బాలు 3 కడిగిన, అందులో ఉన్నాయి. ఆ 3 కడిగిన ఫ్రిడ్జ్ అయితే 3 కడిగిన తర్వాత అవి 2 ఆ బిందెల నీళ్ళు పోసుకొని పెట్టుకోవచ్చు డీప్ ఫ్రిడ్జ్ లా. ఏమైతే అడుగుతాను. చాయ్ కూడా మసులుతుంది. బియ్యం కడిగి పెట్టినానుకో అన్నం కూడా అయితే. కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఉండదో తెలుస్తలేదు. నిన్ననైతే 10కి అయింది, 12, 1కి వచ్చింది కరెంట్. లేనే లేదు అసలు. మా మేడం అయితే, మా పాపకు మేడంకి అయితే అన్న రైస్ పెట్టుకున్నది, కరెంట్ పోతుంది అనే బాధకు. నేనైతే గింత అంతసేపు పని చేస్తేనే గింత సేపు వచ్చింది, ఏం చెప్పమంటని చెప్పు. ఇప్పుడు చాయ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కూర పోపెట్టా. అయిపోయినట్టు 5 నిమిషాలు. ఒక్క కూర పోపేసింది అనుకో కంప్లీట్ అయిపోతుంది. 8:30లోపు పని అంతా కంప్లీట్ అయిపోతుంది. వాస్తవానికి ఏంటంటే ఈ బెల్ పని కాదు మాకు తెలిసి. నీళ్ళు కారుతానే కారుతానే. ఈ ఫిల్టర్లో నీళ్ళు వచ్చినాయి కదా, కొన్ని నీళ్ళు ఇట్లా పైనుంచి అది కారుతాయి, కానీ కాతగారని అని చెప్పి సైలెన్స్ ఉన్నా. కొంచెం వేడి తక్కువ కానీ చాయ్ అయితే. టీ అయితే పోసింది, కొంచెం వేడి తక్కువ కావాలని చెప్పి పెట్టేసిన అక్కడ. గంటే ఒక సోమవారం అందరి ఇళ్ళల్లో సోమవారం బాగానే పని ఉంటుంది. పల్లెటూరల్లా అదేంటిది పల్లెటూరల్లా మొత్తం అలుకుతారు అన్నట్టు. ఆయిల్ అయితే వేడైపోయింది, చూద్దాం. ఇక మనం టక్క వేసేసుకున్నాం అనుకో పని వడ్డేస్తుంది. ఒక 2 నిమిషాలు దానికే గింత చెమట కారుతుంది. ఇక అందరు కిచెన్లో కలుసుకుంటారు ఏమో కానీ ఎండాకాలం అయితే ఘోరంగా అంటే ఘోరంగా ఉంటుంది. మొన్న 2-3 రోజులు మాకు ఏంటిది ఎండాకాలం కొంచెం అయితే ఉల్లిగడ్డ రోస్ట్ కానీ, రోస్ట్ అయిన తర్వాత పసుపును అల్లం వేసుకుంటే అది ఇంకొంచెం రోస్ట్ అవుతుంది. చాయ్ అయితే ఈయన పెట్టుకున్నా. ఎందుకు అంటే కొంచెం వేడి ఉన్నది బాగా. ఇది ఒకసారి బెండకాయలు అట్లా వేసిన అనుకో కంప్లీట్ గా అయిపోతుంది అని చెప్పి చూసిన. ఇప్పుడు ఈ రోస్ట్ అయిపోయిన తర్వాత కొంచెం లైట్ గా పసుపు వేసేసుకున్నా. పసుపున్న అల్లం వేసేసుకున్నా. ఈ అల్లం ఫ్లేవర్ అందులో అల్లం ఫ్లేవర్ అందులో వేయలోపు బెండకాయలు వేసేసుకుంటా. బెండకాయలు వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత కారం ఉప్పు వేసుకొని దానికి తగ్గట్టు కొంచెం ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత చింతపండు రసం మనకి ఎంత కావాలో అంత పోసేసుకుంటా. రాసిఫలాలు తాగుతుంది. ఇవాళ కూడా నా రాసి ఎట్లుండదో ఇంకా నేను చూసుకోలేదు. మేము కంప్లీట్ ఏదైనా పని చేయాలనుకుంటే పొద్దున రాసిఫలాలు చూసిన తర్వాతనే చేసేసుకుంటాం. మమ్మీ ఇప్పుడు టైం వచ్చేసి చూసేసి 8 అవుతుంది. పాలైన వచ్చింది కాబట్టి మా మేడం లేచిందా మరి
లేవదు ఇప్పుడు ఒక 2 మినిట్స్ మిసిల్ తర్వాత కానీ ఎందుకు వస్తున్నా అంటే మా పాప కొంచెం మిసిలినట్టు అయితే ఒకవేళ కింద చూసానికైనా ఉండాలని చెప్పి అక్కడ ఉండేసినాం. ఇక కొంచెం ఫ్రెష్ అప్ మా పాప లేచిన తర్వాత ఫ్రెష్ అప్ ఇద్దరు అయిపోతే కంప్లీట్ అయిపోతుంది. ఇక బెండకాయ కూర కొంచెం దగ్గరకు అయిపోయినట్టు మసులుతాంది ఆల్రెడీ మొత్తం కలకల మసులుతాంది. మా మేడం ఫ్రెష్ అప్ అయిపోతే కంప్లీట్ అయిపోతాయి. మా పాపను కూడా మెల్లగా బుదిరకిచ్చి లేపాలి. ఇప్పుడు టైం వచ్చేసి 8:05 అవుతుంది. ఈ రోజు అయితే ఇలా అసలు యాక్చువల్గా 9 అవుతుంది కంప్లీట్ అయ్యేసరికి, ఖచ్చితంగా 9 అవుతుంది. ఇప్పుడు మన ఇంట్లో పని అంతా చేసుకున్నా ఇవన్నీ చేసేసరికి మా మేడం అయితే ఇంకా లేచిందా? లేవలేదా? మరి లేచింది కావచ్చు అని నేను అనుకున్నా. ఇది ఒక 2 మినిట్స్ తర్వాత అన్నం కూడా కంప్లీట్ అయిపోయింది. రైస్ కుక్కర్ అసలు వాస్తవానికి నాకు ఇలా రైస్ కుక్కర్ దాస లేదు. ఎందుకంటే దృష్టి లేదంటే నేను ఇలా ఫాస్టింగ్ కాబట్టి నాకు రైస్ అన్నం వండాలని దాస లేదు. మా మేడం మా పాపే కాబట్టి